వీబీ సినిమా సంజీవ్ ఇప్పుడే చూశాను ఒక పాటని. పట్నం వచ్చిన పొరగాడ అనే పాట చాలా చక్కగా ఉంది. ఒక కళల్ని వెతుక్కుంటూ, సినిమా లాంటి క్రియేటివిటీ ఫీల్డ్కి సంబంధించిన ఒక కళను వెతుక్కుంటూ ఒక యువకుడు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే యువకుడు హైదరాబాద్ నగరం అనే కాకుండా ఏదైనా డెస్టినేషన్లో తను పడే కష్టాల పరంపరని తను మొత్తం ఆ పోగొట్టుకున్న తనాన్ని ఆ పాటలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అనిల్ నక్కా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సంజీవ్ అనే పేరుతో వస్తున్న ఒక మంచి చక్కని సినిమా. ఒక థియేటర్ ఆర్టిస్ట్, అలాగే సినిమా రంగంలో రాణించాలనుకుంటున్న ఆర్టిస్టు తన జీవన కథని ఒక యువకుడి నేపథ్యంలో తీస్తున్న చక్కని సినిమా. సో ఈ సినిమా మాకు ఏ విధంగా కనెక్ట్ అంటే, దిస్ ఈజ్ ద ప్రౌడ్ ప్రజెంటేషన్ అండ్ ప్రౌడ్ ప్రొడక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్తో కానీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ వర్క్షాప్స్లో కానీ, క్రియేటివ్ థియేటర్ అజయ్ మెంకనపల్లి డైరెక్షన్లో రూపొందిన వేర్వేరు నాటకాలలో కానీ తన నటనా విలువలని, నటనా స్కిల్స్ని మరింత మెరుగు చేసుకున్న అనిల్ నక్క ఈ సినిమాకి రచయిత అండ్ దర్శకుడు. సో అందుకే తమ్ముడు మన ద్వారా మనతో పాటు ఎదిగి వివిధ సినిమాలని చూసి స్పందించి తనకంటూ ఒక అద్భుతమైన కథను రాసుకున్నాడు. సో ఈ కథకి కూడా మూల పాయింట్ ఏంటంటే, మరొక మన దగ్గర నుంచి వచ్చిన ఒక అద్భుతమైన టెక్నీషియనే దానికి సినిమాకి ప్రేరణ. సంజీవ్, అదే సంజీవ్ అనే పేరుతో ఉన్న ఒక మంచి టెక్నీషియన్, యంగ్ టెక్నీషియన్, సినిమాని కలగన్నవాడు, సినిమా దర్శకుడు కావాలనుకున్న మంచి రచయిత కూడా. సో ఆయన అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటికీ ఆయన స్వప్నాన్ని, ఆయన ఇన్కంప్లీట్ చేసిన ఒక కళని నిజం చేసే దిశగా ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్న ఒక చక్కని ప్రయత్నం ఇది. సో దీంట్లో ఈ పట్నం వచ్చిన పోరగాడ అనే పాటని తమ్ముడు శంకర్ రాశాడు. చాలా హృదయంగా, అంటే మన జనరల్గా మనకు తత్వాలు ఉంటాయి, మన ఒక జీవన తాత్వికతని, దార్శనికతని, ఒక ఫిలాసఫీని చెప్పే తత్వాలు తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి ఉన్నాయి. అది బ్రహ్మంగారి తత్వాలు కావచ్చు, లేదా ఇతర సూఫీ వేదాంతులు చెప్పిన తత్వాలు కావచ్చు. ఇలాంటి తత్వాలు మన జీవితం అంతర్భాగం ఉన్నాయి. అలాంటి ఒక తాత్విక ధోరణిలో, తత్వాన్ని చెప్పే తీరులో ఈ పాట మొత్తం రూపొందించబడడం అనేది ఒక అద్భుతమైన విషయం. సో అంటే అలాంటి ఆ మూడ్కి ఈ తరహా పాట అయితేనే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. సో దీనికి జాన్ చేసిన మ్యూజికల్ కంపోజిషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే సో మన జనరల్గా మనం ఎప్పుడు కానీ తబలా, మృదంగం ఇలాంటి మన కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అకంపెనీయింగ్గా పెట్టేసుకొని మ్యూజిక్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో పాటంతా ఒక తాత్వికతని చెప్పగలిగిన పాట, మన మూలాల్లోంచి వచ్చిన పాటలాగా ఉన్నప్పటికీ దానికి ఆర్కెస్ట్రేషన్ మాత్రం కంప్లీట్గా వెస్టర్న్ బీట్స్తో, డ్రమ్స్తో, జాజ్తో, రిథంతో వాటిని కంపోజ్ చేయడం వల్ల ఒక ఫ్యూజన్ స్టైల్ ఆఫ్ ఇంప్రెషన్ ఈ పాటకు వచ్చింది. సో ఈ పాట మ్యూజికల్ పరంగా, లిరిక్స్ పరంగా, అలాగే చిత్రీకరణ కూడా ఎక్సలెంట్ చిత్రీకరణ. భూపతి ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ, ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఏ ఎలిమెంట్ అయితే హైలైట్ కావాలో ఆ ఎలిమెంట్ని హైలైట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ అవ్వాల్సిన చోట బ్యాక్గ్రౌండ్, లేదా హీరో మూడ్స్ కానీ, లేదా క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎక్కడెక్కడైతే రావాలో ఆ అంశాలన్నీ వాటిని హైలైట్ చేసుకుంటూ వాటిని సెంటర్ ఫ్రేమ్లో పెట్టుకొని ఆ కాన్సెప్ట్ అంతటిని, ఐడియా అంతటిని దాంట్లో మనకు క్యారీ చేశారు. సో అందుకని సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా కుదిరింది, మ్యూజిక్ చాలా బాగుంది, సాహిత్యం కుదిరింది. అన్నిటినీ మించి దీనికి ఈ కథలో ఈ పాట ఇక్కడ ఉండాలి, ఇలాంటి ఒక జీవన తాత్వికతని, ఒక అన్వేషణని, ఒక యువకుడు తన కలల్ని అన్వేషిస్తూ వెళ్తున్న క్రమంలో తను పోగొట్టుకున్న జీవితం, అలాగే తనలో వచ్చిన నిరాశ, ఆ తనలో నిరాశ ఉన్నప్పటికీ ఒక సాధించాలనే తపన ఏమాత్రం తగ్గని ఒక ఆశ. సో వీటన్నిటి మధ్య సంఘర్షణ. ఈ సంఘర్షణలో ఇంకొకటి ఏంటంటే, తను ఇంటి దగ్గర చెప్పొచ్చిన విషయాలు, అలాగే తన ఫ్రెండ్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాలు, అలాగే అక్కడ అవకాశం లేనితనం. సో ఉన్న అవకాశాలు ఉన్న సినిమా ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలు, మోసాలు. సో వీటన్నింటి యొక్క కలగలుపులో పట్నంలో తప్పిపోయిన ఒక పోరగాడి జీవన చిత్రం మనకు ఈ పాటలో దర్శనమిస్తుంది. మనిషి తప్పిపోయాడా, యువకుడు తప్పిపోయాడా అని అనిపిస్తే ఒక కళ తప్పిపోయింది అనిపిస్తుంది. ఒక డ్రీమ్, ద లాస్ట్ డ్రీమ్ లాగా ఈ పాట అంత అద్భుతంగా ఉంది. ఒక స్వప్నం తప్పిపోకూడదు, కానీ స్వప్నం తప్పిపోయింది, స్వప్నం దారి తప్పింది. దారి తప్పిన స్వప్నం మళ్ళీ
తన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఏ విధంగా వెళ్ళింది అనే ఒక ఆశని, ఆసక్తిని మనకి ఈ పాట క్రియేట్ చేస్తుంది. సో ఇలా సంజీవ్ సినిమాకు సంబంధించిన ఒక లాంచింగ్ ప్యాడ్గా ఉన్న ఈ పాట, ఈ తాత్వికతను మొత్తం చెప్పగలిగిన పాట ఆలోచింపజేసింది, అలాగే అభినందించేలాగా చేసింది, అలాగే గుండెను తట్టింది, కళ్ళల్లో చెమ్మ వచ్చేలా చేసింది. సో తమ్ముడు అనిల్, కంగ్రాచులేషన్స్ తమ్ముడు. రియల్లీ వండర్ఫుల్ జాబ్ యూ హ్యావ్ డన్. యాజ్ అ రైటర్గా, డైరెక్టర్గా, హీరోగా కూడా నువ్వు మంచిగా చాలా చక్కగా ఈ కథను అల్లుకున్నావు, చక్కని సినిమా తీసావు. టీం కూడా యంగ్ టీం, అందరు కూడా ఆల్ ఆర్ యంగ్, వెరీ యంగ్ టీం. అందరూ కూడా ఒక ప్యాషనేట్గా, ఇంట్రెస్ట్గా ఈ కథను అందరూ ఆవహించుకొని చేసినట్టుగా అనిపించింది. అందుకని సంజీవ్ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. అండ్ I feel very happy and very proud that the entire team is associated with our Department of Language and Culture. So nice of everyone. All the best and congratulations.